నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. వేటపాలెంలో యువ దంపతులు బలవన్మరణం, కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్న పోలీసులు. మే 1 నుంచి ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు. దశాబ్దాల ఘన చరిత్ర గల ఒంగోలు మున్సిపాలిటీకి ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశం. ఆధునీకరించిన రెడ్డి హాస్టల్ పునఃప్రారంభం, ధనవంతులు తోటివారిని ఆదుకోవాలన్న ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడంతో చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్ అణు ఒప్పందం చేసుకునే వరకు హర్మ్యూద్ దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడంతో ముడి చమురు ధరలు మళ్లీ బగ్గుమన్నాయి. దీంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 6% పెరిగి $120 దాటింది. 2022 తర్వాత ఇంతగా పెరగటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఇంట్లో భార్యాభర్తలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వేటపాలెం మండలం రావూరిపేటలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 33 ఏళ్ల భర్త మాజేటి ప్రభాకర్ ఇంటి వెనుక భాగంలోని బాత్రూంలో 24 ఏళ్ల భార్య పార్వతి బెడ్రూమ్లో ఉరేసుకుని మృతి చెందారు. కొన్ని సంవత్సరాల కిందట వీరిద్దరికీ వివాహం కాగా వీరికి మన్విత అనే పాప ఉంది. ఈ నెల 5వ తేదీన పాప మొదటి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. పాపను పక్కింటి వారికి చూసుకోవాలని ఇచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన ప్రభాకర్ సోదరుడు సుధాకర్ ఇద్దరూ ఉరేసుకొని ఉన్న దృశ్యాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ప్రభాకర్ MBA పూర్తి చేసి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూ ఇటీవల వర్క్ ఎట్ హోమ్గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నప్పటికీ పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది. వేటపాలెం మండలం రావుగురుపేటలో మాజేటి ప్రభాకర్ అతని భార్య పార్వతి ఇద్దరు కూడా కుటుంబ కలహాలతో ఉంటూ ఉన్నారు. మాజేటి ప్రభాకర్ అనే అతను సాఫ్ట్వేర్ ఉద్యోగిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్యన కుటుంబ కలహాలతో చిన్న పాప ఉంది, వాడికి 13 నెలల పాప మౌనీసులేని ఆ పాపని పక్కింట్లో వదిలేసి ఇద్దరు కూడా ఇంట్లో గొడవ పడుతున్న క్రమంలో బోల్ట్ వేసుకొని ఇద్దరు కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. పార్వతి హాల్లో, భర్త బాత్రూంలో హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. తర్వాత కాసేపటికి పాప ఏడవడంతో చుట్టుపక్కల వాళ్ళు అలాగే ప్రభాకర్ వాళ్ళ తమ్ముడు మీసేవ సెంటర్ నుంచి తిరిగి వచ్చి డోర్ తడితే తీయనందున గ్రిల్లో నుంచి చూస్తే సూసైడ్ చేసుకున్నారని తెలుసుకొని కిటికీ గ్రిల్ తీసి వాళ్ళు సమాచారం మాకు ఇచ్చినారు. దాని మీద పార్వతి తల్లిదండ్రులు వచ్చి ఇచ్చే రిపోర్ట్ను బట్టి మేము తదుపరి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. ఒంగోలు పురపాలక సంఘం ఏర్పడి 150 సంవత్సరాలైన సందర్భంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మే 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రత్యేక కార్యక్రమాలతో వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పి రాజాబాబు వెల్లడించారు. అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఐదు నెలల పాటు జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములు చేయాలని అన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో వారు బాధ్యతగా ఉండేలా అవగాహన కల్పించాలని అన్నారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, సమస్యలు తక్షణం పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్య పనులకు కొత్తగా 100 మంది సిబ్బందిని తీసుకోవాలని అన్నారు. క్లీన్ ఒంగోలు లక్ష్యంగా పనిచేయాలని, ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరగాలని సూచించారు. సమస్యలు
తెలిపేందుకు టోల్ నెంబర్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రత్యేక స్క్వాడ్తో పారిశుధ్య పనులు పరిశీలన చేపడతామని వెల్లడించారు. ఇంజనీరింగ్, రెవెన్యూ, పారిశుధ్య సిబ్బంది నిర్వహిస్తున్న విధులపై ఆరా తీశారు. కొత్తగా 100 మంది పురుష కార్మికులను తాత్కాలిక పద్ధతిపై విధుల్లోకి తీసుకోవాలని 2-3 నెలలు వారి పనితీరు పరిశీలించాక కోవిడ్ కార్మికుల జాబితాలోకి మార్చాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ పరంగా ABC కేటగిరీలుగా విభజించి C కేటగిరీపై మరింత దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. సిబ్బంది పనితీరును తెలిపేందుకు ప్రతి డివిజన్లో ఒక సీనియర్ సిటిజన్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయకుండా CCTVలు ఏర్పాటు చేయాలని సూచించారు. శానిటరీ సెక్రటరీ, ఇన్స్పెక్టర్ నుంచి వచ్చిన హాజరును ప్రామాణికంగా తీసుకుని సిబ్బందికి జీతాలు చెల్లించాలని ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. సో కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, శానిటేషన్ కరెక్ట్గా లేదని చెప్పేసి, తర్వాత ఈ వర్కర్స్ సరిగ్గా రావట్లేదని, తర్వాత ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్తో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయని చెప్పేసి పత్రికల్లో అడ్వర్స్ న్యూస్ వచ్చింది. దాని విషయమై రివ్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ కొంతమంది స్టాఫ్ ఇంకా అవసరం ఉన్నారు. PH వర్కర్స్ ఇన్సఫిషియెంట్గా ఉన్నారు. సిటీ గ్రో అయినప్పటికీ కూడా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా ఫర్దర్ రిక్రూట్మెంట్ లేదన్నారు. అది కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్స్ కూడా కొన్ని కావాలని చెప్పేసి ఒక రివ్యూలో తేలింది. అది కూడా మేము ఎగ్జామిన్ చేస్తున్నాము. ఫైనల్గా ఏంటంటే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అనేది 150 సంవత్సరాలు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఫామ్ అయ్యి 150 ఇయర్స్ అవుతుంది కాబట్టి దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా చేయాలని చెప్పేసి డిసైడ్ చేశాము. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంగోలు సిటీకి ఒక చరిత్ర ఉంది. సో ఇది చారిత్రాత్మకమైనటువంటి పురపాలక సంఘం కాబట్టి దీన్ని బాగా అభివృద్ధి చేయడానికి, ఈ కార్పొరేషన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఒక ప్లానింగ్స్ అనేది జరుగుతున్నది. అది యాక్చువల్గా 150 డేస్ అనేది రేపు శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది. సో 150 డేస్లో కూడా ఈ కంప్లీట్గా ఈ మున్సిపాలిటీని అన్నింటిని కూడా హౌ టు చేంజ్ దేర్ ఎలాగ ఫేస్ లిఫ్ట్ చేయాలి, క్లీన్లీనెస్ని ఎలాగ ఇంప్రూవ్ చేయాలి, తర్వాత సెగ్రిగేషన్లో మేజర్గా సిటీని అంతా కూడా ఎట్లా మొబిలైజ్ చేయాలి, పబ్లిక్ పార్టిసిపేషన్ ఈ శానిటేషన్లో ఎట్లా ఇంక్లూడ్ చేయాలి, తర్వాత పబ్లిక్కి ఎమ్యూనిటీస్ ఎట్లాగా ప్రొవైడ్ చేయాలి, తర్వాత అడిషనల్ ఎమ్యూనిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలనే దాని మీద కూడా. పారిశ్రామికవేత్త, యానాం రీజెన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని 85 ఏళ్ల డాక్టర్ GN నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. నాయుడు స్వగ్రామం ఉమ్మడి కడప జిల్లా పుల్లంపేట మండలం కమ్మపల్లి రాజంపేటలో స్థిరపడ్డారు. పుదుచ్చేరి రాష్ట్రం యానాంలో 1983లో రీజెన్సీ సిరామిక్స్లోనూ ప్రారంభించి ఆయన యానాం పారిశ్రామిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇంజనీరింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు ఆయనకు 2006లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును ప్రదానం చేసింది. 1991లో ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు వరించింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ శాఖ 2009లో ఆయనను బంగారు పథకంతో సత్కరించింది. రీజెన్సీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్గాను బాధ్యతలు నిర్వర్తించారు. GN నాయుడు మృతి తీరని లోటని సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరియు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మహాప్రస్థానంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నవారు తోటివారిని ఆదుకోవాలని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలు మామిడిపాలెంలో ఆధునీకరించిన రెడ్డి హాస్టల్ను వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. రెడ్డి జనాభ్యుదయ సంఘం అధ్యక్షుడు KV రమణారెడ్డి అధ్యక్షత వహించారు. విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వైవి సుబ్బారెడ్డి అన్నారు. తద్వారా విద్య పూర్తయిన విద్యార్థులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. హాస్టల్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు దర్శి ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. పేద విద్యార్థుల అభివృద్ధికి తాము ఎప్పుడు ముందుంటామని అన్నారు. వైసీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రెడ్డి జనాభ్యుదయ సంఘం కార్యదర్శి అన్నపురెడ్డి చిన ఆదిరెడ్డి, వైవి భద్రారెడ్డి, వైవి హనుమారెడ్డి, సిరిపురం విజయభాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వాకా సంజీవరెడ్డి, భవనం నాగిరెడ్డి, నరహరి రామలింగారెడ్డి, పాలవెల్లి వెంకటేశ్వరరెడ్డి, గోపవరపు నారాయణ రెడ్డి,
లింగారెడ్డి, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సన్మానం చేస్తూ ఉన్నారు. తదుపరి అనంతరం రావూరి రంగారెడ్డి గారు. నేను 2014-15లో అనుకుంటాను ఎంపీగా ఉన్నప్పుడు రెడ్డి హాస్టల్కి రావడం జరిగింది. అప్పుడు కూడా రెడ్డి హాస్టల్ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. బట్ విద్యార్థులు కొంతమంది ఉన్నారు, చదువుకునే విద్యార్థులు బాగానే చదువుకున్నారు, కానీ మెయింటెనెన్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆ రోజుల్లో లేదు. అప్పుడే చెప్పడం జరిగింది, ఈ హాస్టల్ అభివృద్ధి చేయడానికి నా వంతు సహాయం చేయడానికి ఎప్పుడైనా నేను ముందుంటానని చెప్పడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం, తప్పకుండా చేయండి. సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళం, మన తోటి వాళ్ళు, ఇంకా వెనుకబడిన వాళ్ళు, ఆర్థికంగా సౌకర్యాలు లేని వాళ్ళు, వాళ్ళ జీవితంలో పైకి రావాలంటే మనలాంటి వాళ్ళు ముందుకు వచ్చి సహాయం చేస్తేనే వాళ్ళు కూడా వాళ్ళలో ఉండే శక్తి సామర్థ్యాలు బెదిరించుకొని పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కమ్యూనిటీ పరంగా నడిచే విద్యా సంస్థలు కానీ హాస్టల్స్ కానీ మనందరం ముందుండి సహాయం చేసి ఇంకా మెరుగ్గా ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి దోహదపడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సుమారుగా 120 మంది విద్యార్థులు ఉన్నారని చెప్తున్నారు. ఇంకా కూడా విద్యార్థులు ఎక్కువగా అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ ఉండేదానికి ఏదో ఒకటి దాతల ద్వారా మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఈరోజు ఇంత అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు చాలా బాధాకరం అనిపించింది. నేను ఒకరోజు హాస్టల్కి వచ్చినప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి కనీసం పడుకోవడానికి బెత్తలు కానీ దుప్పట్లు కానీ ఏముండేవి కాదు. వాళ్ళు నేల మీద పండుకుంటుంటే చూసి మన శివప్రసాద్ రెడ్డి గారు పరుపులు కానీ బెత్తలు కానీ ఆ రోజు మన హాస్టల్కి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనకి భోజన హాల్ కానివ్వండి, ఏదైనా మామం బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏదైనా కానీ మేము అవకాశం ఉన్నంత వరకు మన రెడ్డిస్ హాస్టల్కి అభివృద్ధికి మేము సహకారం చేస్తామని కూడా మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన రెడ్డిస్ అందరికీ ఇంత కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషం. మీ అందరినీ కలిసినందుకు. ఈ రెడ్డి హాస్టల్ సైడ్ ఎన్నిసార్లు వచ్చిపోయినప్పటికీ నేను అప్పుడు ఎంపీపీగా ఉన్నాను. ఎంపీపీగా ముందున్నప్పుడు మా నాన్నగారితో పాటు ఒకసారి జేసీ దివాకర్ రెడ్డి గారు ఇక్కడ వచ్చినప్పుడు జోరున వర్షం పడినప్పుడు, లైటింగ్ లేదు, జోరున వర్షం పడుతుంటే ఆ రోజు చూసిపోయాను. నేను ఇటు వచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఛాన్సాలు వచ్చిపోయినప్పుడు కూడా ఈ రెడ్డి హాస్టల్కి మేమేం చేయలేకపోయామే అని చెప్పేసి చాలా బాధతో ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా చాలా టైంలో చాలా ప్లేసుల్లో ఈ రెడ్డి హాస్టల్స్కి కానీ శ్రీశైలం రెడ్డి సత్రానికి కానీ ఎన్నో విధాలుగా సహాయం చేశారు. మా నాన్నగారి పేరు మీద ఒక మంచి అవకాశం వస్తే ఈ రెడ్డి హాస్టల్ డెవలప్ చేద్దామని చెప్పేసి అనుకున్న చాలా రోజునప్పటికి కూడా సడన్గా పెద్దలు, అంతకుముందు పెద్దలందరూ కలిసి ఈ రెడ్డి వనభోజనాల కార్యక్రమానికి నా దగ్గర కోసం వచ్చారు. అన్న, ఈ సంవత్సరం రెడ్డి వనభోజనాలు పెట్టాలా లేదా అని అడిగితే, మీకేం కావాలో మేము డబ్బులు నేను సహాయం చేస్తాను స్వామి, మీరు హ్యాపీగా పెట్టండి, రెడ్డి వనభోజనాలు పెట్టకపోతే ఎలాగా అని చెప్పేసి ఆ రోజు చెప్పటం. ఆ రోజు వచ్చినప్పుడు పెద్దలందరూ కూడా, అన్న కరోనా తర్వాత ఈ రెడ్డి హాస్టల్ బాగాలేదు, దీనికి మీరు ఎంతవరకు సహాయం చేయాలని చెప్పారు.
కారంపూడిలో పట్టపగలే దాడి చేసి బంగారు నగలు చోరీ చేసిన కేసులో నలుగురిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్టు తెలిసింది. ఈ నెల 27న మధ్యాహ్నం 2:30 సమయంలో బంగారు నగలు దుకాణాలకు అందించేందుకు వినుకొండకు చెందిన ఎక్కల శ్రీనివాసరావు కారంపూడి వచ్చారు. అతడిపై నలుగురు వ్యక్తులు దాడి చేసి కోటి విలువ చేసే ఆభరణాల సంచిని లాక్కొని వెళ్లిన విషయం తెలిసిందే. ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ సంతోష్ ఆధ్వర్యంలో 5 బృందాలను నియమించి విచారణ చేపట్టారు. వినుకొండలో శ్రీనివాసరావు ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి చోరీ జరిగి దుండగులు పారిపోయే మార్గాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఘటన జరిగిన ముందు రోజు నిందితులు కారంపూడిలోని పలు ప్రాంతాలని పరిశీలించినట్లు సీసీ ఫుటేజీలో గుర్తించారు. నిందితుల్లో ఒకరు గాంధీ బొమ్మ సెంటర్లోని ఓ దుకాణంలో శీతల పానీయం తాగి ఫోన్పే చేశాడు. అతడి ఫోన్పే నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వీరికి వినుకొండ, కారంపూడి, పిడుగురాళ్లలో కొందరు సహకరించినట్లు గుర్తించి వారి వివరాలను సేకరించినట్టు తెలుస్తుంది. సాంకేతికత ఆధారాలతో నిందితుడిని అదుపులోనికి తీసుకున్నట్లు సమాచారం. విచారిస్తున్నారు. వీళ్ళు రాకపోతే అసలు పోయేది కాదు. అంటే ఒకటి కాబట్టి ఎవరొకరు పోయి చేసేవాళ్ళు. ఊరు వచ్చే ఈ వాళ్ళ షాపులు కూడా అవన్నీ క్లోజ్ చేస్తారు. వదలలేదు కదా మనోడు గట్టిగా పట్టుకుండు. వాళ్ళు అటొక బండి ఇటొక బండి పోయింది. అటొకటి ఇటొక. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని కిలో పొగాకుకు 360 రూపాయలు ధర చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో వేలం ప్రక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడారు. గత ఏడాది బేరన్కు 4 లక్షల రూపాయల వరకు రైతులు నష్టపోయారని అన్నారు. ఈ ఏడాది కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాణ్యమైన దిగుబడులు ఉన్నప్పటికీ ఉత్పత్తి పెరగలేదని అన్నారు. అయినప్పటికీ తక్కువ ధరకు కొనుగోలు చేసి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఎక్సైజ్ సుంకం 70% పెంచిందని, సిగరెట్ అమ్మకాలు తగ్గుతాయన్న సాకుతో మొదట్లోనే పొగాకు రేట్లు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయంతి బాబు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆండ్ర మాలియాద్రి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కంకణాల ఆంజనేయులు, మండల నాయకులు రాము, మోజెస్ పాల్గొన్నారు. పొగాకు రైతు ఈ సంవత్సరం తిరిగి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. గత సంవత్సరమే ఒక్కొక్క బ్యారన్కి 4-5 లక్షలు నష్టం వచ్చింది. ఆ రోజు మొత్తం సగటు 227 దాకా ఉంటే ఈ సంవత్సరం అంతకన్నా అసలు ప్రారంభమే 210-220 రేటుతోటి ప్రారంభిస్తున్నారు. అత్యధిక భాగం ఈరోజు మన రాష్ట్రంలో మంచి క్వాలిటీ పొగాకు వచ్చింది. దాంతోపాటు ఉత్పత్తి కూడా పెద్ద పెరగలేదు, తక్కువగానే మామూలుగా గత సంవత్సరం కానీ తక్కువగా ఉంది. అయినా సరే ఇప్పుడు తక్కువ రేట్లు ఇచ్చి దీన్ని మళ్ళా మార్కెట్లో దోపిడీ చేస్తున్నారు. కంపెనీలు చెబుతున్న కారణం మన ఫిబ్రవరిలో 70% ఎక్సైజ్ డ్యూటీ పెంచారు, అందువలన సిగరెట్లు అమ్మకాలు తగ్గిపోతాయనే సాకు చూపి దీని రేట్లు మొదట్లోనే చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదు. ఫిబ్రవరిలోనే ఎక్సైజ్ డ్యూటీ పెంచడం అనేది ఒక కుట్ర. కేంద్ర ప్రభుత్వం ఐటీసీతో కొమ్మక్కై ఈ ఫిబ్రవరిలో పెంచడం అనే పేరుతోటి రేటు ఇప్పుడు ఆ పేరు పెట్టి రేటు తగ్గిస్తున్నారు. రేపు మరలా రైతులు ఆందోళన చేస్తే ఆ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే అప్పటికి మరలా తిరిగి ఐటీసీ లాభపడుతుంది. అమ్ముకున్నటువంటి వాటికి ఏమాత్రం మళ్ళీ ధర రాదు. న్యాయంగా అయితే వాళ్ళు ఆ ఎక్సైజ్ డ్యూటీని సెప్టెంబర్లో రేపు రాబోయే సెప్టెంబర్ దాకా ఆగి అప్పుడు పెంచుంటే ఇప్పుడు రైతులు లాభం జరిగి ఉండేది. ఆ తర్వాత కంపెనీలు వాళ్ళు పన్ను కడతారు. ఇప్పుడు పంట ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఎగుమతి జరగదు. ఏదో బోడిగుండికి మోకాలు ముడేసినట్టుగా ఇప్పుడు యుద్ధాన్ని వల్ల ఎగుమతులు రావు కాబట్టి రాబోయే 6 నెలల తర్వాత ముందే ఊహించుకొని చేయటం అనేది మీనింగ్లెస్. ఈ గత 2 నెలలుగా జరుగుతున్న యుద్ధ కాలంలో ఎగుమతుల మీద మన అమెరికా టారిఫ్లు పెంచినందువల్ల ఎఫెక్ట్ ఉంది తప్ప ఈ యుద్ధం వల్ల ఎగుమతులు ఆగిపోయి ధరలు పడిపోవటం అనేది ఇది కుంటి సాగు మాత్రమే. అందులో పొగాకు అయితే ఇప్పుడు అసలు సమస్య, ఎందుకంటే ఐటీసీ ఇక్కడ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకి అమ్ముకుంటారు, వాళ్ళ కంపెనీకి. అవేం ఆగలేదు, బ్రిటిష్ కంపెనీ ఉత్పత్తులు ఏమి ఆగిపోలేదు ఈ యుద్ధం వల్ల. అందుకని ఇది కుంటి సాగు మాత్రమే. గత సంవత్సరం కూడా
పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత సంవత్సరం 280 రూపాయలతో ప్రారంభమైనటువంటి ధర ఈ సంవత్సరం 250 రూపాయలతో ప్రారంభించారు. ఇప్పుడు ఆక్షన్ చూస్తూ ఉంటే దాన్ని 200 రూపాయలకి తీసుకొస్తూ ఉన్నారు. 250 రూపాయలు అక్కడక్కడ చూయించి ఎక్కువ భాగం 200 రూపాయలకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో రైతాంగం కనీసంగా 5-6 లక్షల రూపాయలు బేరన్కి నష్టపోతామని చెప్పనని వాళ్ళు రైతాంగం అనుకుంటా ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం విధించినటువంటి జీఎస్టీ వల్ల మేము నష్టపోతూ ఉన్నాం. అలాగే ప్రపంచ మార్కెట్లో పొగాకు ఉత్పత్తి అధికంగా అయిందని చెప్పనని కుంటి సాగులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ కర్ణాటకలో 100 మిలియన్లు ఉత్పత్తి లక్ష్యం నిర్ణయించగా 85 మిలియన్లు మాత్రమే అక్కడ ఉత్పత్తి అయింది. 15 మిలియన్లు ఉత్పత్తి తగ్గింది. కానీ ధర మాత్రం 320 రూపాయలు కేజీ ప్రారంభించి ఈ రోజున అక్కడ 170 రూపాయలకి ఓ దుర్మార్గమైన పరిస్థితిని అక్కడ రైతాంగానికి కల్పించారు. రైతాంగం అక్కడ ఆందోళన చేసి ఆక్షన్ ప్లాట్ఫారాలు కూడా ఆపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఇక్కడ కేంద్రం రాష్ట్రం కలిసి నడుపుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వెంటనే జోక్యం చేసుకొని 300 కోట్ల రూపాయలకు తగ్గకుండా మన పొగాకు సమాఖ్యకు కానీ ఎస్టీసీకి కానీ కేటాయించి పోటీగా రంగంలోకి రాకపోతే ఈ సంవత్సరం పొగాకు రైతులు దివాళా తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణాన్ని వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు జరిపించారు. ఉభయదాతలు పట్టు వస్త్రాలను సమర్పించారు. లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ శ్రీనివాస కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అబ్బాయి ఎవరు ఉంటుంది పట్టుకున్న పక్కన ఆ మొగలు రండి. Comando
విష్ణుర్విష్ణుర్విష్ణుర్చక్రమే త్రేధా త్రేధా చక్రమే క్రమే త్రేధా త్రేధా చక్రమే చేమకుర్తి మండలం గోనుగుంటలో స్వయంభూగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుక వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు హనుమాన్ ప్రసాద్ స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు, శాలిగ్రామ పూజలు తదితర అలంకరణలు గావించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వాటికంటే దర్శనం కానీ అంతరం ఉంది. అది అంతరం దర్శనం సాలగ్రామ నివాసాయ నమః సర్వసిద్ధ సంహారకాయ నమః భక్త హృదయానంద నివాసాయ నమః హరే నమః కోలాహలాయ నమః పితృనే నమః ఓం విజయాయ నమః దేవస్థానాయ నమః పంచనయనాయ నమః పరబ్రహ్మణే నమః అఘోరాయ నమః పరవిక్రమాయ నమః పద్మాసనస్థం శశిహిమధవళం శాంతమానందకందం లక్ష్మీ వామాంకారూఢవరకుచుజుగళం నస్యహస్తం ప్రశస్తం ఊర్ధ్వే శంకంచ చక్రం దక్షిణే సవ్యహస్తం వందే లక్ష్మీ నృసింహం ప్రసురమభయదం భక్తలోకైకబంధం. భక్త మహాశీలందరికీ నమస్సుమాంజలి. ఈరోజు గోనుగుంట గ్రామంలో స్వయంభూ క్షేత్రంగా విచ్చేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా ప్రాతకాలంలో కలశార్చన మరియు శాలిగ్రామార్చన తర్వాత సహస్రనామార్చన పూర్తయినాయి. ఈరోజు భక్త మహాశీలందరికీ తదుపరి దర్శనము, అర్చనా కార్యక్రమాలు దేదీప్యమానంగా జరుగుతూ ఉన్నాయి. చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని ఆయన కృపా కటాక్ష వీక్షణ పొందవలసిందిగా మనవి. జయ లక్ష్మీ నరసింహాయ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేటపాలెంలో యువ దంపతులు బలవన్మరణం, కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్న పోలీసులు. మే 1 నుంచి ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు. దశాబ్దాల ఘన చరిత్ర గల ఒంగోలు మున్సిపాలిటీకి ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశం. ఆధునీకరించిన రెడ్డి హాస్టల్ పునఃప్రారంభం, ధనవంతులు తోటివారిని ఆదుకోవాలన్న ఎంపీ వైవి సుబ్బారెడ్డి. డి న్యూస్లో నేటి మాట. అపనమ్మకంతో వచ్చిన గెలుపు కంటే నమ్మకంతో పొందిన ఓటమి గొప్ప సంతృప్తినిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.